నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసిందని వెల్లడించిన కలెక్టర్ దినేష్ కుమార్. 29వ తేదీ సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించిన కలెక్టర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలులోని గాంధీ పార్క్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు, కుటుంబ సభ్యులు. రానున్న ఎన్నికల్లో దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు. నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలినేని సతీమణి సచీదేవి, కోడలు శ్రీకావ్య, ఆర్యవేషులందరూ బాలినేని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన సచీదేవి. ఇక వివరాలకు వెళితే జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 206 మంది అభ్యర్థులు 354 నామినేషన్లను దాఖలు చేశారన్నారు. అన్ని నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారుల నేతృత్వంలో శుక్రవారం పరిశీలన జరిగిందన్నారు. 48 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. 158 మంది నామినేషన్లను ఆమోదించడం జరిగిందన్నారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో 32 మంది అభ్యర్థులు 62 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా 7ని తిరస్కరించినట్లు తెలిపారు. 25 మంది నామినేషన్లను ఆమోదించినట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉందన్నారు. 29వ తేదీ సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ఇవాళకి చూస్తే మొత్తం ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో చూస్తే 32 క్యాండిడేట్స్ 61 నామినేషన్ సెట్స్ ఫైల్ చేస్తే దాంట్లో 7 క్యాండిడేట్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. 25 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2 నేషనల్ పార్టీస్, 2 స్టేట్ లెవెల్ పార్టీ క్యాండిడేట్స్ ఉన్నారు. దెన్ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పార్టీస్ 5 ఉన్నాయి. అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు 16 మంది వ్యాలిడ్గా నామినేట్ చేయడం జరిగింది. 8 నియోజకవర్గంలో చూస్తే మొత్తంగా 206 టోటల్ క్యాండిడేట్స్ 354 నామినేషన్స్ దాఖలు చేస్తే దాంట్లో 158 క్యాండిడేట్స్ నామినేషన్స్ యాక్సెప్ట్ చేసి 48 క్యాండిడేట్స్ ఉన్న నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 79 ఇండిపెండెంట్లు అండ్ 48 డిఫరెంట్ పార్టీస్, అన్రికగ్నైజ్డ్ పార్టీసు క్యాండిడేట్లు ఇప్పుడు దాకా అపాయింట్ చేయడం ఈ వ్యాలిడ్గా నామినేషన్ చేయడం జరిగింది. 15 నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ 16 స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ సభ్యులు ఇప్పుడు దాకా ఈ స్క్రూటనీలో సక్సెస్ఫుల్గా వాళ్ళు నామినేషన్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ నుండి నెక్స్ట్ 29 దాకా 3 గంటల వరకు ఎవరెవరు విత్డ్రాయల్ కోసము ఫామ్ 5 సబ్మిట్ చేయాలని అనుకున్న వాళ్ళు ఆర్ఓ ఆర్ ఏఆర్ఓ ఆఫీసెస్కి ఈ 3 రోజుల లోపల వాళ్ళు చేయడం జరగాలి. దాంట్లో కమింగ్ సాటర్డే అండ్ సండే పబ్లిక్ హాలిడేస్ వలన ఈ 2 రోజు ఈ ఆర్ఓస్ ఏఆర్ఓస్ ఆఫీసెస్ ఫంక్షన్ అవ్వదు. అండ్ పబ్లిక్ హాలిడేస్లో ఈ విత్డ్రాయల్కి ఉంటున్న ఈ ఫామ్ 5 సబ్మిట్ చేయడం కూడా కుదరదు. సో ఇవాళ విత్డ్రాయల్కి పర్మిషన్స్ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలులోని రంగారాయుడు చెరువు, గాంధీ పార్క్ నందు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల కుటుంబ సభ్యులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తెదేపా కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి సతీమణి గీతాలత, ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత ప్రజల నుంచి ఓట్లను అభ్యర్థించారు. సాయంకాల సమయంలో ఆహ్లాదం కోసం, ఆరోగ్య నడక కోసం వచ్చే వారికి అభివాదం చేస్తున్న రానున్న ఎన్నికల్లో దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసరెడ్డిలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ముందు మళ్ళీ ముందుకు మళ్ళీ చూస్తాను బాబు నువ్వు అడ్డం వాళ్ళ ప్రెస్ వాళ్ళు కొద్దిగా జిత్తు జిత్తు ఈ రకాల ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి 2 ఓట్లు సైకిల్ గుర్తులు ఇచ్చారు. ఈ రేటు కాదు మీ అందరూ వేయించాలి. మీరు గత 33 సంవత్సరాలుగా మమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా మే 13వ తేదీ జరుగు పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ గారికి తెలుగుదేశంకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అందరూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. రోజు ఇక్కడ రంగారెడ్డి చెరుగట్టు మీద మేము క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు నేను ఇద్దరం కలిపి క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. అంతా అంటే ప్రజలంతా కూడా బాగా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అంతా బాగుంది. తప్పకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు మే 13 జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా జనార్దన్ గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా తప్పకుండా మీ అమ్మాయిలోని ఓటు ఉపయోగించుకుని ఇద్దరిని అక్కడనే మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ డివిజన్ పరిధిలోని బిలాల్ నగర్, కేశవరాజుకుంట ప్రాంతాల్లో మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాటలకు మహిళలు డాన్సులు చేశారు. ముస్లింలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముందుగా బిలాల్ నగర్కు విచ్చేసిన బాలినేనికి ముస్లిం నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ముస్లిం మహిళలను చిరునవ్వుతో పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. ముస్లిం మహిళలు బాలినేనితో మాట్లాడుతూ తమ మద్దతు ఎప్పుడూ మీకే అంటూ తెలిపారు. అనంతరం కేశవరాజు కుంటలో బాలినేని రోడ్ షో నిర్వహించారు. కేశవరాజు కుంటలో విచ్చేసిన బాలినేనికి స్థానిక ప్రజలు పూలవర్షం కురిపించారు. అనంతరం రోడ్లో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కాలనీలోని శివాలయంలో బాలినేని పూజలు చేశారు. అనంతరం బాకా బ్రదర్స్ ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. దారి పొడవునా మహిళలు బాలినేని జగన్కి జై అంటూ డాన్సులు వేస్తూ సందడి చేశారు. ఈ రోడ్ షోలో డివిజన్ కార్పొరేటర్ తెళ్లపల్లి ధనలక్ష్మి, గాంధీ ఒంగోలు అర్బన్ ప్రెసిడెంట్ రాయపాటి అంకయ్య, బిలాల్ నగర ఇన్ఛార్జ్ నాయక్, డివిజన్ అధ్యక్షులు రాయపాటి శ్రీమాన్, బాజీ, డాక్టర్ షాకీర్, మున్నా, సన్నీ, ఫైజులా, రఫీ, రోఫ్ మేస్త్రి, కోకిలిగడ్డ వెంకటేశ్వర్లు, కృష్ణ, కాకర్ల శ్రీను, చిన్న, భువనేశ్వరి, వినోద్, సత్య, నాగబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి మీ ప్రాంతానికి వచ్చారు, మనం ఓట్లు చేస్తున్నారమ్మా. మిమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారమ్మా. మీరు వేసి దాని గుర్తమ్మా అత్యధిక మెజార్టీ ఇస్తుంది. ఒక అమ్మఒడి ఒక మన గుర్తు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అది ఒక వాసన వల్లే అమూల్యమైన ఓటు ప్రజలను దాని గుర్తు సోదరులకు ఎంతగానో సహాయం చేసి నాయకులు అడిగిన కాదు అనకుండా చేసే నాయకుడు మన వాసన. షాదీ ఖానాలెన్నో కట్టించవన్నా, వేలాది మందికి నిర్వాహి మా కోసం నిర్మించి మనకి ఏ చిన్న విషయం వచ్చినా మన చిన్న మనం చేసుకోవాలా. ఈరోజు సంబంధించి మౌలిక సదుపాయాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే మన కాలనీ వస్తున్నారు కనుక మనకి ఈ కాలనీ ఏర్పాటు చేస్తే మనందరం సక్రమంగా ఇల్లు మన ప్రాంతానికి బాలన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారమ్మా. మన ఏరియాకి వచ్చారు, మన వీధికి వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారమ్మా మన ఎమ్మెల్యే బాగుంది. మన వాసనని గెలిపించుకుంటేనే మనకి మరి 300 కోట్ల పట్టాలు మరి ఇల్లుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా బాలన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి. ఎవరికి ఆపద వచ్చినా వాసన అంటే చాలు. భారీ మెజార్టీతో మన ఇంట్లో అన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వాసనలు అఖండమైన మెజార్టీతో గెలిపించాలమ్మా. మన అన్నాను అమ్మ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి బాలన్ శ్రీనివాస్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలంటే అది ఫ్యాన్ గుర్తుపై ఇచ్చే పార్టీకేనమ్మా. మిమ్మల్ని అనుకుని వచ్చాడు, మీ కాలానికి వచ్చాడు, ఎన్నది శాతం లెక్క చేయకుండా మీ వద్దకు వచ్చాడమ్మా. మీ యొక్క ఓటును వాసన ప్రచారం చేస్తుంటే రోజు రోజుకి ప్రజలు జగన్ మీద ఉన్నటువంటి మమకారం, ఆయన మీద ఉన్న ప్రేమ కనపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమ్మెరసలు పోతూ ఉంటే కూడా జగన్ జగన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు మరి అందరూ కూడా చేరుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా జగన్మోహన్ గారు వస్తేనే ఈ పథకాలు వస్తాయని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి వాళ్ళు రకరకాలుగా
మరి వాళ్ళు ఏదో పథకాలు పెడతాం అవి చేస్తాం అని చెప్పారు. గతంలో 2014 కూడా చెప్పారు, కానీ ఏది కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు గారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలే వస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి మళ్ళా గెలుస్తారని కూడా ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కేశవరాజుగుంట కానీ ఈరోజు బిలాల్ నగర్ కానీ తిరుగుతూ ఉంటే బ్రహ్మరథం పోతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ముందుకు వస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా మన ఒంగోలు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నన్ను ఆదరించి మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఈసారి గెలిస్తే ఒకటే చెప్తా ఉన్నాం, మంచినీళ్ళకి సంబంధించినటువంటి డైలీ వాటర్ ఇచ్చేదానికి ఈరోజు ఏదో జ్యోతి పేపర్లో ఏదో రాస్తాడు, ఆయన కనపట్లేదా, వాళ్ళకి కళ్ళు కనపట్లేదా? 25 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తన హయాంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారని ఆయన సతీమణి బాలినేని సచీదేవి, కోడలు బాలినేని శ్రీకావ్య తెలిపారు. నగరంలోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలినేని కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ నాయకులు, ఆర్యవైశ్య నాయకులతో కలిసి ప్రచారం చేశారు. కాంప్లెక్స్లోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. వారికి హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బాలినేని సచీదేవి, శ్రీకావ్య మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా బాపూజీ కాంప్లెక్స్లోని వ్యాపారులందరికీ అనివళ్ల బాలినేని అండగా ఉంటారని హామీ ఇచ్చారు. నగరంలోని నిరుపేద ఆర్యవైశ్యులు ఆరామ క్షేత్రం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకుని నగరం మధ్యలో ఖరీదైన స్థలాన్ని ఎమ్మెల్యే బాలినేని కేటాయించారని తెలిపారు. సుదీర్ఘ కాలంగా వివాదంలో ఉన్న గోశాల సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు గోమాతలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య అంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంతో అభిమానమని, ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఎప్పుడూ చెబుతూ ఉంటారని అన్నారు. ఆయన మీద గౌరవంతోనే ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. పేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారని, ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించి ఇస్తారని భరోసా ఇచ్చారు. బాలినేని లాంటి మానవతావాది మనసున్న నాయకుడిని వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, బాపూజీ కాంప్లెక్స్ అధ్యక్షుడు కోడూరు సత్యనారాయణ, కార్యదర్శి ఎస్ఆర్ఎంఎస్ శ్రీనివాస్, కోశాధికారి బియ్యపు వరదరాజు, ఉపాధ్యక్షులు విలీంద్ర సత్య శ్రీనివాసులు, కమిటీ మెంబర్ కోడూరు శ్రీనివాసులు, గౌరవ సలహాదారులు కృష్ణారావు, బాబిశెట్టి శ్రీనివాసరావు, గోశాల కమిటీ అధ్యక్షుడు తడవర్తి వాసు పాల్గొన్నారు. మనం ఏదైనా నేరుగా వెళ్ళి పని చేయొచ్చు. సైడ్ కొడుకులకి కోడలికి ఫ్యాన్ గుర్తు కాదని చెప్పు. అన్నా సైడ్ రాన్న ఇటు రాన్న. జనాలు రావాలి.
ఈరోజు కాంప్లెక్స్లో బాపూజీ కాంప్లెక్స్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ ఆర్యవైశ్యులకి వాసుగారు ఇక్కడ ఆరామ క్షేత్రం ఒకటి 8 కోట్లు పెట్టి ఇచ్చారు, శాంక్షన్ చేశారు. అట్లే గోశాలకి 5 కోట్ల పెట్టి స్థలం అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంటే అది వాసుగారు సాల్వ్ చేసి అది కూడా శాంక్షన్ చేయించారు. అట్లే రోసే గారి విగ్రహం వాసుగారి సొంత నిధులతో అది పెట్టించారు ఈ మధ్యనే. ఇంకోటి కాంప్లెక్స్లో ఒకరికి ఈ మధ్య ఒక షాప్ ఏదో కాలిపోతే వాసుగారు సొంత నిధులతో 10 లక్షల డబ్బులు ఇచ్చారు. వయసులందరూ బాగానే ఈ చేసి గుర్తుపెట్టుకొని మేము ఇప్పుడు ఈరోజు తిరుగుతుంటే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాసన్ని కోట్లేస్తామంటున్నారు. తప్పకుండా వీరంతా వయసులందరూ మమ్మల్ని పదవులు కూడా ఆర్యవైశ్యులకి జగన్ గారు ఎన్నో పదవులు కూడా ఇచ్చారు. అందరూ బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తామని చెప్తారు. కాంప్లెక్స్లో అందరూ కూడా హర్షిస్తారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము అడగటం జరిగింది. అడిగిన వెంటనే ఆయన కూడా రోసీ గారి విగ్రహం కాంప్లెక్స్లో పెట్టిస్తాను, ఈ సెంటరు రోసీ గారి సెంటర్గా కూడా నేను పేరు మార్పిస్తాను కూడా మాతో చెప్పడం జరిగింది. అట్లాగే కాంప్లెక్స్లో బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్లో చందోల్ సురేష్ అనే అబ్బాయికి షాపు తగలబడి ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వలన దాదాపు ఒక 50 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. నష్టం వాటిల్లితే ఆ రోజునే మేము వాసన్నకు ఫోన్ చేశాను, ఇట్లా జరిగింది అంటే ఎమ్మడే వచ్చి ఆ షాపుని విజిట్ చేసి పరిశీలించి నేను ముఖ్యమంత్రి ఫండ్ నుంచి మీకు ఏదైనా సహాయం చేయిస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ కొద్దిగా డిలే కారణం వలన సరే అక్కడ ఏదైనా కానీ ముందు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయల దాకా సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి. ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకి ఒంగోలులోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకి ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకరు. కాబట్టి ఎట్లాగైనా సరే మనం వాసన్నని మంచి మెజార్టీతోటి గెలిపించుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్కి వదినమ్మ సత్యదేవి గారు, కావ్య గారు ఇద్దరు కూడా ప్రతి ఒక్క షాపుకి తిరిగి వాసన్న ఓటేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వాసన్న మాకు ఆర్యవైశ్యులకి ప్రతిరోజు కూడా 10 మందికి తిరుపతి దర్శనాలు ఇస్తామని చెప్పారమ్మా అని వదినమ్మ గారికి, కావ్య గారికి కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం పరిచి చెప్తా ఉన్నారు. అంతేకాదు గోవులన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఎప్పుడు కూడా వదినమ్మ గారు ఎప్పుడు గోశాలకు కూడా వెళ్తూ ఉంటారు. ఆ గోవులు ఇబ్బంది పడకుండా వారికి అన్ని హ్యాపీగా తిరిగే విధంగా దాదాపు 5 కోట్ల రూపాయల స్థలాన్ని కూడా గోశాలకి ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్న స్థలాన్ని కూడా ఇప్పించడం జరిగింది. అంతేకాదు మనందరికీ తెలుసు ఆరామ క్షేత్రం కానీ ప్రతి ఒక్క విషయంలో ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకి అండగా ఉంటున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎప్పుడు కూడా వ్యాపార వర్గాలన్నీ కూడా చాలా సంతోషంగా ఈరోజు వారి మీద దాడులు లేకుండా ఆనందంగా ఒంగోలులో వ్యాపారాలు జరుగుతున్నాయంటే కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి మంచితనం. మన ఎమ్మెల్యే గారి సతీమణి శశిదేవి గారు వాళ్ళ కోడలు గారు కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. బాబూజీ కాంప్లెక్స్కి మా యొక్క కాంప్లెక్స్ అభివృద్ధికి కూడా వాళ్ళు ఎంతో కృషి చేసి మాకు ఏఎంసీ చైర్మన్ ఒక 3 పోస్టులు కూడా ఇక్కడ డైరెక్టర్స్ని 3కి ఇవ్వటం జరిగింది. అదే కాకుండా మాకు నూతనంగా బాబూజీ కాంప్లెక్స్కి తిరుపతి దేవస్థానానికి 4 టికెట్లు ప్రతిరోజు బ్రేక్ దర్శనానికి ఇస్తామని ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు మాకు. కాబట్టి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా ఒక 4 బ్రేక్ దర్శనాలు 400 షాపులకి లభిస్తాయని చెప్పి తెలియజేశారు. కనిగిరి నియోజకవర్గంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిగిరి పట్టణంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఛాయ్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధుల్లోని చిరు వ్యాపారులతో ఇరువురు అభ్యర్థులు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి ఛాయ్ మీటింగ్ నందు పాల్గొన్నారు. పగరా
హిందీ కదా అందుకని కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలో పీసీపల్లి బొట్లగూడూరు పెద్ద ఇర్లపాడు గ్రామాల్లో కనిగిరి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారార్థంపై నుంచి ఇరువురు అభ్యర్థులు ప్రజలకు అభివాదం చేస్తూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాగుంట నిఖిల్ రెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకొచ్చి ఈ కనిగిరి ప్రాంతంలో రైతాంగానికి ఇంకా చాలా రకాల పథకాలతో ఆయన ముందున్నాడు. సొంతంగా చేయగల సత్తా ఉన్నటువంటి నాయకుడు. ఏదైనా సరే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి నా ప్రాంతానికి ఇది కావాలని చెప్పే గడుచుగా అడిగేటువంటి గడుచు దమ్మున్నాం. 12 కిలోమీటర్లు ఇప్పుడున్న కాలువ నుంచి ఒక డెడ్డుగైన సొరంగ మనం కాలువ కొడితే ఇక్కడికి వచ్చి మన చెట్లకి వెలుగుండ కాలువ నీళ్లు వచ్చి పడతాయని నేను 2014 ముందే రిపోర్ట్ తయారు చేసింది. ఒక్క నిమిషం మీరు దిగండి మళ్ళా నేను తీసుకుంటా. అన్న ఒక్క నిమిషం దిగండి, మిగతా రావాలి కొద్దిగా దిగండి చెప్తాను. మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం. ఒక్కొక్కరిని పైన పిలిచి మాట్లాడిస్తా ఎంపీ గారితో. ఒక్కొక్క పార్టీ మిగతా వాళ్ళు దిగుతుంటే నువ్వే ఒక జన ఉప్పిల్లా తరలి వచ్చినటువంటి పీసీపల్లిలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అగ్రవర్ణ పేదలారా, ఈ రోజు ఉగ్ర నరసింహారెడ్డి గారి గెలుపు, కనిగిరి ప్రజల గెలుపు, కనిగిరి ప్రజల గెలుపు, చంద్రబాబు నాయుడు గారి గెలుపు. అలాగే మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా ఉండబడినటువంటి ఇచ్చిన ఆదరణ, ఆప్యాయత అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోలేదని తెలుపుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు ఎన్నికల సమయంలో సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారు మేమిద్దరం మీ దగ్గరికి ఆశీస్సుల కొరకు వచ్చున్నాం. ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఇద్దరిని సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక శాతంగా కూడా గెలిపించాలని మిమ్మల్ని అర్థించేదాని కొరకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇంకా కూడా తెలుసుకున్నాం. ఇక్కడ పీసీపల్లి గ్రామంలో, ఈ పరిసర ప్రాంతంలో, పీసీపల్లి మండలంలో కూడా ఇక్కడ ఏమేమి ఇబ్బందులు జరిగి ఉన్నాయి. ఈ ఇబ్బందులకు కూడా పరిష్కార మార్గం అనేది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మేమిద్దరం కలిసాం. ఉగ్ర నరసింహారెడ్డి గారు మేమిద్దరం ఆయన ఒకటే చెప్పారు, వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 నెలల కాలంలోనే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా పూర్తి చేసేది. దానికి మాగుంట కుటుంబం, అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు, పార్వతమ్మ గారు, వదినమ్మ గారు, ఆ తర్వాత నేను కూడా ఎంతో కృషి చేసి ఆ నడికుడి రైల్వే కాళహస్తి రైలు మార్గాన్ని దర్శి వరకు వచ్చింది. కనిగిరికి వస్తుంది. మన ప్రభుత్వం, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత కేంద్రంలో కూడా రైల్వే మంత్రి గారంటే మనవాడే ఉంటారు కాబట్టి వారిని కూడా ఏంటంటే మనం ఈ ప్రాంతాలకు రప్పించి కనిగిరి వరకు రైలు తీసుకొచ్చే బాధ్యత నేను, మాగుంట కుటుంబాన్ని అనేది మీకు మరొకసారి తెలుపుకుంటున్నారు. IIIT గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన శంకుస్థాపన చేసినారు. తర్వాత ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ లో ఏమి జరిగిందంటే ఏమీ లేదు చెప్పుకునేదానికి.
కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆ తలంపుతోనే ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా కూడా ఉన్నా. నేను అప్పటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వందలాది కోట్లు అనేది ఉగ్ర నరసింహారెడ్డి అడగగానే అన్ని శాంక్షన్ చేశారు. ఇప్పుడు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉన్నది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఒంగోలు పార్లమెంటు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో పర్యటించారు. స్థానిక శాసనసభ అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి యువ నాయకులు సత్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పూర్వకంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరూ పార్టీ గెలుపు కోసం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. పంచర్ల సీరో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రావాలి. అది వచ్చిన తర్వాతనే మీకు కావాల్సిన నిధులు వస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్ లో ఉంటది కాబట్టి మీకు కావాల్సిన డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు ఎవరు మోడీ గారి గురించి భయపడవలేదు. మోడీ గారు చాలా మంచివారు. మీకు కావాల్సిన డెవలప్మెంట్ అనేది చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి 100% పనిచేస్తారు. ఇప్పుడు మీకు స్పెషల్ గా పంచ్ ఇచ్చేదానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేరారు. మీరు ముగ్గురిని నమ్ముకోండి. అక్కడుండే ముగ్గురిని నమ్మండి, ఇక్కడుండే మా ముగ్గురిని నమ్మండి, అందరినీ నమ్మండి. ఎందుకంటే మీరు వస్తేనే ఇప్పుడు మీకు 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 ముందుకు పోవాలి అంటే, ఇప్పుడు కొండేపి నియోజకవర్గం అనేది ముందుకు సాగాలనంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే ఓట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అనేది టోటల్ డెవలప్మెంట్ పార్టీ. సో ఇది చాలా ముఖ్యం. ఇది అందుకని ఈ రోజు జాయిన్ అయ్యే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మమ్మల్ని నమ్ముకొని వస్తున్నారు. అలాగనే మీరు పోయి ఇంకొక 100 మందిని ఒక్కొక్కరు తీసుకురావాలి. అందరినీ చేర్చుకుంటాము. అందరం కలిసి పనిచేసేదానికి రెడీగా ఉన్నాము. మే 13వ తేదీ 2 ఓట్లు సైకిల్ మీద, ఒకటి ఇటు ఒకటి కాదు, 2 ఓట్లు సైకిల్ మీద వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ జూన్ 4వ తేదీ గెలిచిన తర్వాత మీ అందరితో కూర్చొని ఎలా ముందుకు తీసుకోపోవాలనేది మాట్లాడుతున్నాం. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో 2,21,90,514 రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 2న పరిశీలకులు పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో 2వ విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 3 నుంచి 7వ తేదీ వరకు రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల కమిషనింగ్ ఉంటుందన్నారు. జిల్లాలో సి విజిల్ యాప్ ద్వారా 772 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రచారం నిమిత్తం వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు 4.92 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు గుర్తించామని, ఎన్నికల నిర్వహణ కోసం 14,306 మందికి విధులు కేటాయించినట్లు వివరించారు. ఇప్పటి వరకు 62 మంది వాలంటీర్లను తొలగించగా 2,714 మంది రాజీనామా చేసినట్లు తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, స్వీప్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్వీప్లో భాగంగా ఓటరు అవగాహన ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. ఒంగోలు రూరల్ మండలం వలైటివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, చెల్లెలు సుధా, సురేఖ, సంధ్య, ఒంగోలు శాసనసభ అభ్యర్థి నామచర్ల జనార్దన్ సతీమణి, నాగసత్యలత, మాధవి, అనీషా, లక్ష్మి తదితరులు పాల్గొని ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనార్దన్ గారికి ఎమ్మెల్యే ఓటు, గారికి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మనకి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్ వేసి అన్ని కూడా పెట్టుకురా. చెప్పండి మీ అన్న వాళ్ళకి అందరికీ కూడా.
నడవాలన్న ఇక్కడ నడవాలి జనాలు కలుపుకొని మిగిలిన ముందు మొక్కడు మేడం గారు వరుసగా చెప్తాను. ఇవాళ పల్లెటూరు పాలెంకి మేము ప్రచారం కోసమని వచ్చాము. గతంలో కూడా నాన్నగారు ఇక్కడ పల్లెటూరు పాలెంని దత్తత తీసుకొని 3 కోట్లతో పని కూడా చేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఈసారి తప్పకుండా నాన్నగారు గెలుస్తారని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదే నమ్మకంతో కూడా ఉన్నారు. ఇక్కడ భారీ మెజారిటీ వస్తుందని కూడా చెప్తున్నారు. తప్పకుండా ఈసారి ఒంగోలులో నాన్నే గెలుస్తారని భావిస్తున్నాం. మాగుంట శ్రీనివాసులు గారి కుటుంబ సభ్యులము వాలేటివారిపాలెం వచ్చాము. ఇక్కడ అందరూ స్పందన చూస్తుంటే చాలా బాగుంది. మాగుంట శ్రీనివాసులు గారికి దామచర్ల జనార్దన్ రావు గారికి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ప్రార్థించాము. వాళ్ళ స్పందన మాకు బాగా నచ్చిందండి. వైసీపీ పాలన అంతం, టీడీపీ కూటమి పంతం పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఒంగోలు నగరం భాగ్యనగర్లోని టీడీపీ ఒంగోలు పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిందన్నారు. విశ్వసనీయత, నైతికత లేని జగన్ రెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదని, మద్యం రేట్లు పెంచి లక్షల కోట్ల దోపిడీ చేసిన తాడేపల్లి ఘనుడు అని వారు విమర్శించారు. 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందాల్సిన సబ్స్టేషన్ నిధులు దోచేసి సబ్సిడీని రద్దు చేసిన దుర్మార్గుడయ్యారన్నారు. కార్యక్రమంలో నాయకులు కామైపల్లి శ్రీనివాసరావు, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, దాయినేని ధర్మ, గంగవరపు పద్మ తదితరులు పాల్గొన్నారు. నేను రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరికే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. 1,25,000 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. చివరికి వాలంటీరు 5,000 రూపాయలతోటి ఉద్యోగాలు మాత్రమే ఇవ్వటం జరిగింది. మెగా క్యాలెండర్ పేరుతోటి చెప్పి వచ్చి ఈరోజు దగా క్యాలెండరు ప్రభుత్వం పోబోయేటప్పుడు 6,000 ఉద్యోగాలు ప్రకటన చేయటం జరిగింది. అట్లాగే నిరుద్యోగ భృతి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల మందికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని ఈ ప్రభుత్వం రాగానే రద్దు చేయటం జరిగింది. ఇట్లాగే ఎన్నో ఒకటి కాదు ఎన్ని చెప్పుకుంటా పోతే ఎంతసేపు చెప్పినా తరగనంత ఎన్నో తప్పులు ఈ ఛార్జ్షీట్లో మేము ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాము. ఎన్నో విధాలుగా ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులు పాలు చేయటం, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎవరైనా కానీ ఇబ్బందులు పాలు చేయటం, వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయటం, ఈ రకంగా ఇచ్చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లాగే ఎంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోకపోతే వాళ్ళకి ఫీజులు ఇస్తానని చెప్పి టయానికి ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు పుస్తలు తాకట్లు పెట్టి కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాలేజీలో ఫీజులు కానీ. అట్లాగే అన్ని విధాలుగా ఇచ్చేసి అట్లాగే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పి ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి ముఖ్యమంత్రి నీ ఇంట్లో నీ చెల్లిని నీ తల్లిని చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్న. అట్లాగే
ఇన్ని సంవత్సరాల క్రితం నీ సొంత బాబాయిని హత్య చేస్తే ఈ దోషులను కూడా ఇంతవరకు నువ్వు శిక్షించలేనటువంటి అనామక ముఖ్యమంత్రివి నువ్వు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఒరగబెడతావని చెప్పి తెలుపుకుంటే, అట్లాగే రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని నాశనం చేశాడు. అందుకనే అతని మీద గవర్నమెంట్ మీద ఛార్జ్షీట్ వేయటం జరుగుతుంది. పోలవరం నదులు అనుసంధానానికి గండికొట్టినటువంటి వ్యక్తి అతను. అలాగే 12 లక్షల అసైన్ భూముల్ని కబ్జా చేసినందుకు, అలాగా ల్యాండ్ లూటీ కోసం 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినందుకు ఇలా ఎన్నో ఈ రాష్ట్రంలో నవరత్నాలని చెప్పి మోసాలు చేసినటువంటి ఈ వ్యక్తిపై ఎన్డీఏ తరఫున ఛార్జ్షీట్ వేయటం జరుగుతుంది. ప్రతి కంపెనీ కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో కియా కంపెనీ కానీ, కియా కానీ, అశోక్ లేలాండ్ కానీ, హీరో కానీ ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఉపాధి కల్పించాడు. ఈరోజు ఉపాధి లేక గంజాయికి బానిసై, మద్యానికి బానిసై తల్లులు అల్లాడిపోతూ ఉన్నారు ఇలాకాడ. ఈరోజు ఏం పని చేయమంటే పని లేదు, ఏం చేయమంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరిగే పరిపాలనని అంతమొందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ తీసేసి ఇంకా ఏమీ చేయలేదు. ఇంకా నాకు ఓట్లు వేయండి, నన్ను ఇంకా గెలిపించండి అని చెప్తున్నాడు. నిన్ను ఏ విధంగా గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి, ఇంకా రాష్ట్ర ప్రజలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళలు 32,000 మంది మహిళలు అదృశ్యమైతే దాని మీద నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకనైనా కానీ మా ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని చేయాలని దేశ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి అని చెప్పి కోరుకుంటాం. సంతనూతలపాడు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై సంతనూతలపాడు శాసనసభ్యులు సుధాకర్ బాబు చేసిన ఆరోపణలను ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీజేఆర్ సుధాకర్ బాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరా రవి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్షతో సుధాకర్ బాబు ఎదిగారన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సుధాకర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే అది మరిచి వ్యవహరించడం సమంజసం కాదని హెచ్చరించారు. నియోజకవర్గంలో సుధాకర్ బాబు చేసిన అవినీతిపై మాట్లాడడం ఓర్చుకోలేని ఆయన మతి భ్రమించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత 5 సంవత్సరాల్లో నీవు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో నిరూపిస్తామని నువ్వు సిద్ధంగా ఉన్నావా చర్చకు అని సవాల్ విసిరారు. మా షర్మిలారెడ్డి గారి కుటుంబ నేపథ్యం, నీ కుటుంబ నేపథ్యమైంది, ఎన్నో బైబిల్ పట్టుకుని బజార్లో ఎప్పుడు తిరిగేవాడు నువ్వు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా అధ్యక్షుడిగా ఇస్తే నువ్వు మా దగ్గర ఉండి కాబట్టి కాడకు దండుకొని ఈరోజు పోయి మమ్మల్ని విమర్శించేస్తాయి. రాజశేఖర రెడ్డి ఏమో మీ దేవుడు, కానీ రాజశేఖర రెడ్డి బిడ్డేమో తప్పుడుది. కబడ్దార్, నీ ఇష్టం. ఎక్కడైనా ఏ సెంటర్ అయినా సరే, సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎనీ సెంటర్, కానీ ఇప్పటికే నువ్వు దూరం అయిపోయావు. సంతనూతలపాడుకి ఇప్పుడే దూరం అయిపోయావు. సంవత్సరం నుంచి నిన్ను పట్టుకోవడానికి పోలీసులు తిరుగుతున్నారు. నీకు చిట్టా ఉంది. నువ్వు ఎవరెవరు మహిళల్ని నువ్వు ఇబ్బంది పెట్టావో, మహిళలతో మొత్తం వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు నువ్వు సంతనూతలపాడు నియోజకవర్గంలో వనరులను దాచుకున్నారు. ఈరోజు ఆ నియోజకవర్గంలో దళితులను అవమానపరిచారు. కొన్ని కుటుంబాల దగ్గర తాకట్టు పెట్టావు నువ్వు. కబడ్దార్, మా షర్మిలారెడ్డిని కానీ ఒక మాట మాట్లాడితే నియోజకవర్గంలో కాదు ప్రకాశం జిల్లాలో కూడా తిరగమని మేము హెచ్చరిస్తున్నాం. ఒంగోలులోని కేశవస్వామిపేటలో గల శ్రీ వేమూరి లక్ష్మణ కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రావూరి లక్ష్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 28వ తేదీ ఆదివారం నాడు జరిగే విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సదస్సుకు ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ నగర అధ్యక్షులు సుతారం శ్రీనివాసులు, చోడ శ్రీనివాసరావు, గోనుగుంట రజని, బ్రహ్మేంద్ర కుమార్, ఇంకొల్లు హరిబాబు, సుతారం సుధా, రావినూతుల విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. కలగాలి విజయం కలగాలి విజయం కలగాలి. మన విశ్వబ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి. విశ్వబ్రాహ్మణ ఐక్యత వైసీపీ తరఫున విశ్వబ్రాహ్మణ జాతి నుంచి
ఆత్మీయ సమ్మేళనం ఎల్లుండి ఆదివారం 28/4/2024 తేదీన వేమూరి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో పెడుతున్నామంటే మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చాలా కృతజ్ఞతతో ఈ కళ్యాణ మంటపానికి పై స్లాబ్కి గతంలో చాలా డబ్బు ఇచ్చున్నారు. వారికి కృతజ్ఞతగాను, పైగా మన వైసీపీ కార్యకర్తగా, యాక్టివ్ కార్యకర్తగాను మనము రేపు ఆయన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాము. ప్రతి ఎన్నికల్లో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలప్పుడు కూడా మేము ఒక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసుకుంటాం. అందుట్లో భాగంగానే ఈరోజు రేపు ఆదివారం వేమూరి లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశాం. దానికి వేలాది మంది విశ్వబ్రాహ్మణులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సభకు ముఖ్యంగా మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. కనుక మా విశ్వబ్రహ్మ సోదరులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఉదయం 8:30కి బిగిన్ అవుతుంది. ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రేపు 28/4/2024 అనగా ఎల్లుండి ఆదివారం విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం వేమూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విచ్చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. వారిని బలపరుస్తూ వాసన్న గతంలో మనకి విశ్వబ్రాహ్మణులకి ఈ సహాయం చేస్తున్నారు. ఈ కళ్యాణ మండపానికి పైన స్లాబ్ వేసుకోవడానికి కూడా గతంలో సహాయం చేసి ఉన్నారు. దానికి కృతజ్ఞతగా వాసన్నని సన్మానించుకోవడానికి, ఈ వాసన్నని బలపరచడానికి మన విశ్వబ్రాహ్మణులందరూ ఏకమై ఈ సభకు ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి అన్నకి మనం అందరం ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఒంగోలు నగరంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా హాజరై సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ సభకు ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన నాయకులు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి నగరంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా హాజరై వారికి అభినందనలు తెలియజేస్తూ చేయూతగా ఉండేదానికి మరి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు ఊంజల సేవతో పూర్తయ్యాయి. 9 రోజుల పాటు ప్రతిరోజు వివిధ రకాల వాహనాలపై చెన్నకేశవ స్వామివారిని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున నిర్వహించిన ఊంజల సేవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ముందుగా వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఊయాలపై స్వామివారిని కొలువు తీర్చి ఏకాంత సేవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత 9 రోజుల నుండి ఆలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి రజనీ కుమారి కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల సహాయ సహకారాలతో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను సంపూర్ణం చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కమిటీ సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, ఈమని మదన్ మోహన్, కిరణ్, జూటూరి గీతా కుమారి, జగన్నాథం దివ్య, నెమ్మాని హరిప్రియతో పాటు భక్తులు పాల్గొన్నారు.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.